తిరుపతి జిల్లాలో సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టయింది. డిజిటల్ ముసుగులో అమాయకులను మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర సైబర్ మోసగాళ్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 8 మంది మావోయిస్టులను పట్టుకుని 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి జాయింట్ అకౌంట్లలోని 2.5 లక్షలు ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబై సిబిఐ అవతారంలో 65 ఏళ్ల సీనియర్ సిటిజన్లను మోసం చేసి డబ్బులు కాజేసినట్లు విచారణలో తేలిందన్నారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా కోట్లు దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. ముంబై సిబిఐ అవతారంలో వాట్సాప్ వీడియో కాల్ చేసి 583 కోట్లు మనీ లాండరింగ్ కేసులో పేరుందని భయపెట్టి నేరగాళ్లు డబ్బులు కాజేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ప్రధాన నిందితుడు కోటిబాబు కంబోడియా సైబర్ నెట్వర్క్ తో కలిసి పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు. తిరుపతి జిల్లాలో సైబర్ నేరాల్లో కొన్ని జరిగినాయి. అందులో భాగంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సైబర్ అరెస్ట్ చేస్తున్నాము. మీ యొక్క డీటెయిల్స్ మీకు సంబంధించిన వివరాలు ఒక కేసులో వచ్చాయి. మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నాం. మీరు ఎవరికి తెలియజేయకుండా కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా విచారించి ఆ డబ్బులు వెనక్కి పంపబడుతుందని రిటైర్డ్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టడం జరిగింది. తద్వారా ఆయన 80 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత అతను మోసపోయాయని తెలిసి కేసు తీసుకోవడం జరిగింది. ఇందులో ఇమీడియట్గా ఈస్ట్ డిఎస్పీ మరియు ఈస్ట్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి డీటెయిల్గా విచారించడం జరిగింది. ముఖ్యంగా అతని అకౌంట్ నుండి ముందు పవన్ కుమార్ మరియు క్రాంతి ఈ ఇద్దరి అకౌంట్లకి ఇనిషియల్గా ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుండి వివిధ రకాల అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దాంతోపాటు కోటి రిమైనింగ్ ఒక 6 మెంబర్స్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ 8 మెంబర్స్ని. ఇందులో ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ రిమైనింగ్ పర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది 8 మెంబర్స్ని. ఇంకా పూర్తి 6 మెంబర్స్ యొక్క వివరాలు ఇంకా పూర్తి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల తిరుపతి జిల్లాలో సైబర్ నేరాల్లో కొన్ని జరిగినాయి. అందులో భాగంగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. చెప్పండి సుధీర్, మరి తిరుపతిలో సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టైనట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ యొక్క సైబర్ నేరం ఉందో ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, దేశం అంతా కూడా పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసేటువంటి తత్వం నెలకొంది. ఎవరైతే అమాయక ప్రజలు ఉంటారో వీళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు బెదిరించి మరి వాళ్ళ అకౌంట్ తీసేసి అక్కడి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి దిశగా కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు 65 ఏళ్ల సీనియర్ సిటిజన్లే కేవలం లక్ష్యంగా చేసుకుని ముంబైలో ఒక టీం ఏర్పాటయ్యి అక్కడ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవతారం ఎత్తి వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేయడము, ఎవరైతే సింగిల్ గా ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారో వీళ్ళని ఒక ఐపీ ద్వారా వాళ్ళు ట్రేస్ చేసి వాళ్ళకి ఫోన్లు చేయడము, వాళ్ళ ట్రాన్సాక్షన్ అధిక మొత్తంలో చేసేటువంటి వాళ్ళని కావచ్చు, లేదంటే ఏదో ఒక రకంగా ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి వీడియో కాల్ వాట్సాప్ ద్వారా చేయడము, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక రకంగా భయప్రాంతులు చేసి మనీ లాండరింగ్ చేస్తున్నారు అనేటువంటి విధంగా భయపెట్టడము, లేదంటే మీరు వ్యక్తులను బయట ప్రదేశాలకు సప్లై చేస్తున్నారు అనేటువంటి విధంగా భయభ్రాంతులకు గురి చేసేటతో వాళ్ళు కంగారుతో ఏం చేస్తున్నారంటే వీళ్ళు చెప్పేటువంటి ఈ యొక్క వాట్సాప్ కాల్లో చూస్తున్నట్టయితే మొత్తం కూడా భయభ్రాంతకు గురయ్యి కొంత వాళ్ళు చెప్పేటువంటి దిశగా బెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు అలాగే వీడియో కాల్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఫేక్ యూనిఫాము, ఫేక్ ఐడి కార్డులు ఇవన్నీ చూపించి ప్రజల్ని పూర్తి స్థాయిలో నమ్మించేటువంటి దిశగా కొనసాగుతుంది. అయితే ఈ యొక్క సిబిఐ అవతారంలో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా దాదాపు
583 కోట్ల వరకు మనీ లాండరింగ్ కేసు పెట్టడం ఉందనేటువంటి భయపెట్టి మొత్తం 80 లక్షలు విలువ చేసేటువంటి ఖాతాల్లో జమ చేసుకున్న మోసగాళ్లు ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. వీళ్ళని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్డిపిహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఎవరైతే ఈ దీంట్లో పాల్పడ్డారో వీళ్ళతో ప్రధాన నిందితుడైనటువంటి కోటిబాబు కంబోడియా సైబర్ నెట్వర్క్ లో కలిసినట్టు పనిచేస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి. దీంట్లో ఉన్నటువంటి 8 మంది ఎవరైతే ఈ యొక్క క్రాంతి కుమార్, అలాగే నిమ్మల పవన్, మానేకోటి బాబు, అలాగే పరగాల శ్రీనివాసు, మరకట్టు చంద్రశేఖర్ రెడ్డి, కోటాల శివప్రసాద్, ప్రశాంత్ రెడ్డి, గున్నవేని గౌతమ్ వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి 8 మందిని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి ప్రత్యేకమైనటువంటి టీం ఏర్పాటు చేసి ఈ యొక్క సైబర్ ఐపీ అనేది ప్రస్తుతం ఇండియాలో కనబడితే మరో సెకండ్ అమెరికాలో ఉంటది, మరో సెకండ్ ఆస్ట్రేలియాలో ఉంటది. అటువంటి నేరగాల్ని పట్టుకున్నటువంటి దిశగా ఈ రోజు ప్రయత్నం చేసి చాలా వరకు మోసపోయేటువంటి ప్రజలకంతా కూడా న్యాయం చేసే విధంగా తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఒకటే చెప్తున్నారు పోలీసులకు, పోలీసు శాఖ అలాగే బీఆర్కే న్యూస్ నుంచి కూడా మనం చెప్పడం ఏమిటంటే ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు ఉంటారో వీళ్ళు వాట్సాప్ కాల్లో సిబిఐ వచ్చినటువంటి వాట్సాప్ కాల్లో మాట్లాడటము, సిబిఐ కనీసం వాళ్ళకి పడేటువంటి లోగో వాళ్ళ నెంబర్ సిబిఐ అని రావడము ఇట్లాంటి ఉంటుంది. ఇమీడియట్లీ బ్లాక్ లిస్ట్ లో పెట్టడము, అలాగే దానికి సంబంధించి ఎప్పుడైతే వస్తుందో వీళ్ళకి ఒకవేళ పొరపాటున డబ్బులు జమ చేసినట్టయితే టోల్ ఫ్రీ నెంబర్ 1950 నెంబర్కి వేయడము, అలాగే ఎమర్జెన్సీ కాల్ 112 లేదంటే తిరుపతి సంబంధించినటువంటి ప్రదేశాలలో మోసపోయినటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో వీరంతా కూడా వాట్సాప్ నెంబర్ 80999997 నెంబర్ కి వెంటనే సమాచారం అందించినట్టయితే ఆ యొక్క ఐపీ నెంబర్ కూడా అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళ బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మోసపోకుండా ఇటువంటి సైబర్ క్రైమ్ కు వచ్చేటువంటి ఫేక్ కాల్స్ ఎస్పీ నెంబర్ అని కానీ సిబిఐ నెంబర్ అని కానీ ఏ ఒక్క క్రైమ్ నెంబర్ అని కానీ మీకు వాట్సాప్ కాల్ వస్తే దాన్ని వెంటనే దాన్ని కట్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టండి అని సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సుధీర్ ఫర్ ద అప్డేట్స్.